ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో నూతన వైన్ షాపులు జనావాసాలు ఏర్పాటు చేయడం పట్ల స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్కి ఎక్సైజ్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేసి ఇండ్ల పక్కన వైన్ షాపులు ఏర్పాటు చేయవద్దని విన్నవించుకున్నారు మహిళలు. అలాగే దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారిని స్థానికులు అడగ్గా అక్కడ గుడి లేదు, బడి లేదు, మా రూల్ ప్రకారం మేము అనుమతులు ఇస్తున్నామన్న మాటల పట్ల మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక ప్రభుత్వ అధికారి ధర్నాలు చేసుకోండి అంటూ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు మహిళలు. శనివారం ప్రజలు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కి వినతిపత్రాన్ని అందజేశారు. ఎక్సైజ్ అధికారి ఇష్టారీతన మాట్లాడటం గురించి కూడా వివరించారు. इवेंट्स लगा रहे और हमारे छोटे छोटे बच्चे स्कूल के बाद वहाँ पर खेलते रहते, इसलिए वो इवेंट्स वहाँ पर नहीं लगाना बोलते हम चाहते. స్టార్ట్ అవుతుంది. ఇళ్లలో ఉండలేని పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు. అది మరి దండూరడ్డ అందరూ తాగి రోడ్లో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అందుకే వైన్స్ తొలగించాలని ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇస్తున్నారు. బస్టాండ్ నియర్ బస్టాండ్ రోడ్డు మీద ఉంది, మెయిన్ రోడ్డు మీద. ఊరు చివరి ఉండాలంటారు కానీ ఊరు మధ్యలో పెడుతుంటారు, ఫ్యామిలీల మధ్యలో పెడుతుంటారు వైన్స్. దాని గురించి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చింది. ఇక్కడ మా ఇళ్ల మధ్యలో కొత్తగా వైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మళ్ళీ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ పెట్టాం. ఈ ఇళ్ల మధ్యలో జనావాసాల మధ్య ఇల్లు పక్కనే వైన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తే ఆయన వచ్చి మా దగ్గర అంటే మాతో యాజ్ పర్ రూల్స్ ప్రకారం మేము పెడుతున్నాం. మీకు కావాలి, మీరు ఎట్లా చేయాలో ధర్నాలు చేసుకుని రాస్తారోకలు చేసుకుని మీ ఇష్ట ప్రకారం చేసుకుని రష్గా మాట్లాడిండు మాతో. ఇక్కడ వైన్స్ కొత్తగా పెట్టడం జరుగుతుంది. కావున రోడ్డు మధ్యలో రోడ్డుకు ఒక 20 ఫీట్లు కూడా లేదు. రోడ్డు చాలా యాక్సిడెంట్లు ఉన్నాయి. దాని ముంగట మా ఇల్లు ఉన్నాయి. లేకుంటే వైన్స్ బంద్ అయిన తర్వాత మా ఇళ్ళ ముంగట వచ్చి తాగుతారు సార్. ఇక్కడ దీని మీద ఏదైనా చర్యలు తీసుకొని మీరు, కానీ ఇక్కడ లేదు కనీసం